ఓపెన్ చేసి వచ్చావు నువ్వు? పెట్టి డోర్ పెట్టు. అయ్యయ్యో వాడు ఇక్కడ పడేసిపోయిండు. రాముడికి వేద్దాం, మనం రాముడికి వేద్దాం. అయ్యో అయ్యో రాముడికి వేద్దాం బిడ్డ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే మాత్రం నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ నా వీడియోస్ని ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది జస్ట్ లాస్ట్ డే ఆఫ్ 2021 వ్లాగ్ అండి, అసలు రా వ్లాగ్. లిటరలీ ఆ రోజు మేము ఏం చేసామో అట్లా ఎట్లా నడిచింది అని మాత్రమే చూపించడానికి. అండ్ మేము మార్నింగ్ లేచేసరికి ఫుల్ స్నోతో ప్యాక్ అయిపోయి ఉండే, చూస్తున్నారు కదా. మేము మార్నింగ్ లేచేసరికి ఫుల్గా స్నో పడింది నైట్ అంతా. అండ్ ఇంకా ఇష్యూ లేవడంతో ఆటతోటే స్టార్ట్ చేస్తాడు వాడి డే మాత్రం. యాక్చువల్లీ ఇవాళ డాక్టర్ అపాయింట్మెంట్ ఉండే ఇష్యూకి మార్నింగ్, సో దానికే వెళ్దాము అని అనుకునండే. కానీ నైట్ అంతా చాలా స్నో పడడం వల్ల అసలు కార్ తీయడం ఇంకా కష్టమని అర్థమైంది మాకు. అండ్ మార్నింగ్ డాక్టర్ ఆఫీస్ నుంచి కాల్ వస్తే నేను అపాయింట్మెంట్ అయితే పోస్ట్పోన్ చేశాను. ఇంకా సరే నెక్స్ట్ ఇయర్ వెళ్దాంలే అని, అంటే జనవరిలో బుక్ చేశాను అనమాట మళ్ళీ. అరే ఇషుగా, ఇక్కడ రా నాన్న. కిందికి వెళ్దాం దా, మనం ప్యాంట్ వేసుకో. నాన్నకు బాయ్ చెప్పు. బాయ్. కిందికి వెళ్ళాం బా. ఇంకా చెప్పుడే ఉన్నాడు వాడు. మనం డోర్ ఓపెన్ చేసి చూద్దాం దా, స్నో ఎట్లుందో. చూస్తున్నారు కదా, ఇంటి ముందు అంతా స్నోతో నిండిపోయింది. అండ్ గార్బేజ్ క్యాన్ పైన చూడండి ఆల్మోస్ట్ 30 సెంటీమీటర్స్ పైన అదేదో ఐస్ క్రీమ్ లాగా కనిపిస్తుంది దూరం నుంచి. అండ్ తర్వాత క్లీన్ చేసిండే మనంతా. చేపెడతావా స్నాగా? చల్పెడుతుంది చల్పెడుతుంది. ఇష్యూకి అయితే ఇంక ఆల్మోస్ట్ కిందికి రాగానే నేను వాడికి బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తాను, ఎందుకంటే వాడు చాలాసేపు లేచిన తర్వాత బెడ్ పైన ఆడతాడు. అండ్ ఇంకా కిందికి వచ్చేసరికి వాడికి ఆకలిస్తుంది అనమాట. సో ఫస్ట్ అదే పని చేస్తాను వచ్చిన తర్వాత. అండ్ ఇంకా తిన్న తర్వాత ఆడుకుంటూ ఉంటాడు వాడిది వాడు. సో వాడికి అలా బాస్కెట్లో వేయగానే మా మొక్కలు చూస్తుంటాడు అనమాట, క్లాప్స్ కొడుతున్నామా లేదా అని చెప్పేసి. సో ఇంకా వాడికి తినిపించిన తర్వాత వాడు ఆడుతుంటే నేను ఇక్కడ వచ్చేసి జీరా వాటర్ చేసుకుంటున్నాను. సో నేనైతే ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ జీరా వాటర్, ధనియా వాటర్ మిక్స్ చేసి, అంటే జీరా, ధనియాలు, ఓమా ఇవన్నీ కలుపుకొని ఒక డ్రింక్ లాగా తయారు చేసుకొని తాగుతా అనమాట. అండ్ అది ఇమ్యూనిటీ బూస్టర్ లాగా, అండ్ నాకైతే వెయిట్ లాస్ డ్రింక్ కూడా. సో అదేంటి అనేది నేను ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను మీకైతే. ఎందుకు
డోర్ ఓపెన్ చేసి వచ్చినావు? డోర్ ఎందుకు ఓపెన్ చేసి వచ్చినావు నువ్వు? పెట్టి డోర్ పెట్టు. గుడ్ జాబ్ అమ్మా. ఇక్కడ ఆడుకుందురా. బాల్ తీసుకురాపో. అక్కడ ఉంది చూడు బాల్. అక్కడ ఉంది బాల్. అక్కడ తీసుకురాపో. చూడండి ఇట్లా వేస్తున్నాడో నేను చెప్తా. ఇట్లే పడలే. ఎంత జాగ్రత్తగా క్లీన్ చేసినా చిన్న చిన్నవన్నీ వీడి కల్లోనే పడతాయి. అదేంటో. ఏయ్ ఇషో నో. ఇషో నాన్నకి ఇవ్వపో. నాన్నకి ఇవ్వది. వద్దా? నేను తినేనా? అరే నువ్వు తినవు, నాకు తినేవి. ఏంద్రా ఇది? నాన్నకు పెట్టు. గుడ్ జాబ్ ఇషు. వాడికి ఇప్పుడు అన్నీ చెప్తే అర్థమవుతుంది అనమాట. ఏదైనా తీసుకురా, లేకపోతే అది ఎందుకు తీసినావు, ఎందుకు పెడుతున్నావు, అది అదక్కడి నుంచి తీసుకురా అని అంటే తీసుకొస్తున్నాడు. సో అన్నీ అర్థమవుతున్నాయి వాడికి. ఇప్పుడిప్పుడే చేస్తున్నాడు, చెప్తే వింటున్నాడు కూడా. అంటే అందరూ 1 year పిల్లలకి తెలుస్తాయి అనుకుంటా. కాకపోతే నాకైతే క్యూట్గా అనిపిస్తున్నాయి వాడు అవన్నీ చేస్తుంటే. ఏదైనా తీసుకురా అనగానే తీసుకొస్తాడు. వెళ్ళి నాన్నకి ఇవ్వు అనగానే వెళ్ళి ఇచ్చేసి వస్తాడు అనమాట వాళ్ళ నాన్నకి. సో ఇట్లా వాడైతే ఇంకా వాడు ఆడుకుంటూ ఉంటే నేనైతే నెమ్మదిగా కూర్చొని తాగుతాను నా డ్రింక్. అండ్ అది ఫినిష్ చేసిన తర్వాత ఇంకా కొంచెం సేపు అయిన తర్వాత వంట స్టార్ట్ చేస్తాను అనమాట. ఇది మాకు హాలిడే ఉన్నప్పుడు అనమాట, బేసిక్ రొటీన్. ఎందుకంటే నేను మ్యాక్సిమం ఎంతైతే అంత లేట్గా లేద్దామనే చూసే టైప్ అనమాట. మార్నింగ్ లేచి వంట చేసేంత సీన్ లేదు. సో నేనైతే బ్రేక్ఫాస్ట్ యూజువల్లీ ఏదైనా బ్రెడ్ టోస్ట్ చేసేస్తాను. సుమన్కి లేకపోతే కెలాగ్స్ తినేస్తారు మార్నింగ్. సుమన్ అయితే మార్నింగే ఆఫీస్కి లేస్తారు కాబట్టి. ఇది ఇష్యూకి అయితే ఈ మధ్య చాలా ఫేవరెట్ టాయ్ అయిపోయింది. లిటరల్లీ ఉన్నంతసేపు దాంతోటే ఆడదామని చూస్తుంటాడు. అండ్ దానిపైన నిద్ర కూడా పోతున్నాడు ఈ మధ్య. అట్లా కొంతసేపు దానిపైన ఊపితే వాడికి ఇంకా నిద్ర వచ్చి పడుకుంటున్నాడు. సరే పడుకోబెడదాము అని దానిపై నుంచి లేపితే మళ్ళీ ఏడుస్తాడు. ఇంకా దానిపైనే ఊపుకుంటూ కూర్చోవాలి అన్నట్టు చూస్తున్నాడు. సో వాడికి ఇది ఫేవరెట్ టాయ్ అయిపోయింది అనమాట. ఇష్యూ అయిన తర్వాతనే నెక్స్ట్ మావ అవుతాయి. సో వాడికి ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అండ్ ఈ మధ్యనే కొంచెం అన్నీ వేయడం కూడా స్టార్ట్ చేశాను. ఆనియన్ అండ్ టొమాటో, ఇంకా స్పినాచ్ అంటే పాలకూర, క్యారెట్, ఆలుగడ్డ ఇట్లాంటివి రోజు ఏదో ఒక వెజిటేబుల్ అయితే వేస్తూ ఉంటాను కుక్కర్లో దానితో పాటు. అండ్ నేను ఆనియన్ అయితే జస్ట్ సింపుల్గా లోపలున్న షాలెట్ ఉంటుంది కదా, దాన్ని ఏమంటారో చిన్నది, అది ముక్క ఒకటి వేసేస్తానమాట వాడి కోసమని. అండ్ ఒక చిన్న టొమాటో ముక్క, అండ్ దాంతోపాటు ఏదైనా పాలకూరనో లేకపోతే ఆలుగడ్డనో ఏదో ఒకటి వేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇంకా రోజు నేను రైస్, పప్పు ఇవన్నీ రోజు కడిగి పెట్టడం అంతా లేకుండా ఏం చేశాను అంటే రైస్ ఇంకా మూంగ్ దాల్ ఒక్కొక్క కప్ తీసుకొని కొంచెం మంచిగా కడిగేసి కొంచెం ప్యాన్ పైన ఫ్రై చేసి ఫైన్ కాకుండా కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇట్లా. సో దట్ మళ్ళీ మనం కుక్ చేసిన తర్వాత కూడా మ్యాష్ చేయాల్సిన పని ఉండదని చెప్పేసి ఇట్లా చేసి పెట్టేసుకున్న పక్కకి. సో ఇంకా రోజు ఈజీగా అయిపోతుంది కదా మనకి కుక్ చేయడం అని చెప్పేసి. అండ్ అందులోనే కొంచెం సాల్ట్, పెప్పర్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇది ఆల్మోస్ట్ నేను 1 year అయిన తర్వాతనే స్టార్ట్ చేశాను. ఇవి మా రొటీన్ రా మార్నింగ్స్ అనమాట. ఇట్లనే ఉంటాయి. అండ్ బేసికలీ నేను వీడికి ఫుడ్ పెట్టేసి మిగతా పనులన్నీ చేసుకుంటా, ఎందుకంటే అది అవ్వడానికి టైం పడుతుంది అని చెప్పేసి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇవాళ అసలు బయటికి వెళ్దాం అని అనుకుని ఉండే కానీ బయటికి వెళ్ళే పరిస్థితే కనిపిస్తలేదు, స్నో అంతా ఉంది. సో యాక్చువల్లీ మేము గ్రాసరీస్ కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాం అనమాట. సో అవన్నీ కూడా ఇప్పుడు వాల్మార్ట్లో మనకి డెలివరీ ఉంది. సో మేబీ నాకు తెలిసి ఇప్పుడు సుమన్ బయటికి వెళ్ళిండ్రు, గ్యారేజ్ దగ్గర పెట్టేసి వెళ్ళిండేమో అని చెప్పేసి చెక్ చేయడానికని. సో ఆ గ్రాసరీస్ కూడా ఇవాళ వస్తాయి అన్నమాట మనకి డెలివరీ. అవి వస్తేనే మనం వంట చేసుకోవాలి. ఎస్
వాట్ ఇస్ దిస్ ట్రే? ఓ మై గుడ్నెస్. సో ఆల్మోస్ట్ అసలు నేనైతే లాస్ట్ వీడియోలో చాలా గర్వంగా చెప్పినా మాకు అసలు స్నోయే ఉండదు, చాలా తక్కువ ఉంటుంది, 1 వీకే ఉంటుంది అని చెప్పేసి. సో వ్యాన్కోవర్కి ఈ వెదర్ సర్ప్రైజింగ్ అనమాట. ఎందుకంటే పడిన క్రిస్మస్ అప్పుడు ఇదే ఒక రోజు పడుతుంది అంతే. అండ్ తర్వాత మళ్ళీ జాన్ మిడ్ లేదా జాన్ ఎండింగ్లో అట్లా స్నో ఉంటుంది, అది కూడా ఒక వారం ఉంటుంది అంతే. అంతే తప్ప అసలు ఇన్ని రోజులు కంటిన్యూస్గా స్నో ఉండి బయటికి వెళ్ళలేని పరిస్థితిలో ఇంత స్నో ఉండడం అంటే ఇదే ఫస్ట్ టైం. అంటే మేము వచ్చినప్పటి నుంచి ఇంటి ఆల్మోస్ట్ 80 yearsలో ఇది ఫస్ట్ టైం అంట ఇంత రికార్డ్ స్నో పడ్డము. అండ్ ఇప్పుడు దీనిపైన మీమ్స్ కూడా వస్తున్నాయి చాలా కామెడీగా, వ్యాంకోవర్ వెల్కమ్ టు కెనడా అని చెప్పేసి. అంటే ఇన్ని రోజులు ఇదేదో బయట ఉన్నట్టు. కాకపోతే ఇంకా కెనడా వెదర్కి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుండే, అంటే భిన్నంగా ఉంటుండే అనమాట. ఇప్పుడు ఇది కూడా కెనడాలో కలిసిపోయింది అన్నట్టుగా మీమ్స్ చేస్తున్నారు. సో ఇది లోపలికి రా నాన్న. గుడ్ జాబ్. వేసేసే డోర్ వేసేసే. గుడ్ జాబ్ ఇష్యూ. మేమే కాదు, మీరు ఇక్కడ చూస్తే కనిపిస్తుంది కదా, వాళ్ళు కూడా గ్యారేజ్ నుంచి కార్ తీయడానికి అని చెప్పేసి మొత్తం క్లియర్ చేసుకుంటున్నారు. ఇంకెవరిదైనా అదే పరిస్థితి, కార్ బయటికి వెళ్ళాలి అని అంటే అట్లీస్ట్ మనం మన ఇంటి ముందైనా మనం క్లీన్ చేసుకోవాలి అన్నట్టు ఉంటుంది. ముఖ్యంగా ఏంటి అంటే ఇట్లా లేన్ వేస్లో అసలు ఎవరు క్లీన్ కూడా చేయరు, ఎవరిది వాళ్ళే క్లీన్ చేసుకోవాలి. అట్లీస్ట్ మనం మెయిన్ రోడ్కి వెళ్తే వాళ్ళు కొంచెం క్లీన్ చేస్తారనమాట. క్లీన్ చేసి అది కూడా సైడ్కి వేసేస్తారు, మొత్తం మన కార్ మీదే ఉంటుంది. ఫస్ట్ ఇష్యూకే ఫుడ్ పెట్టేస్తాను నేను. అండ్ ఇష్యూది వంట అయిపోయింది అని అంటే అప్పుడు నేను మాకు స్టార్ట్ చేస్తాను ఈజీగా. అండ్ ఏమైందమ్మా? విజిల్ సౌండా? అమ్మా అమ్మా ఏంటిరా నాది విజిల్ సౌండా? విజిల్ సౌండా ఇష్యూ? అయ్యయ్యో అది అందుకుందామని చూసిండు. ఇంకా ఇష్యూ ఫుడ్ అయితే అయిపోయింది చూస్తున్నారు కదా, ఇంకేది మ్యాష్ చేయాల్సిన అవసరం లేదనమాట. సో అందుకే అట్లా నేను కోర్సుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను, ఇట్లనే పెట్టేస్తాను ఇంకా వాడికి. కాకపోతే వాడికి తినేటప్పుడు కూడా ఎంటర్టైన్మెంట్ అయితే ఉండాలి, కానీ ఫోన్ అట్లా టీవీ అయితే ఏమీ ఇవ్వను. జస్ట్ వాడికి బొమ్మలు అక్కడక్కడ ఉన్నవి ఆడుకుంటాడు, వాటిని ఆడుకుంటూ తింటాడు కొంచెం సేపు, పర్వాలేదు. అండ్ ఆ తర్వాత ఇంకా వాడికి అలాగే కొంచెంసేపు కూర్చోబెడితే ఇంకా నిద్ర వస్తుంటుంది అనమాట. ముఖ్యంగా మధ్యాహ్నం పూట తింటూనే అలాగే పడుకుంటాడు చాలాసార్లు. అండ్ ఈరోజు ఇంకా చాలా వరకు నేను బలవంతంగా వాడిని కొంచెం సేపు ఆపి అయినా సరే తినిపిస్తాను. ఇంకా కొంచెం సేపు ఇంకా కొన్నిసార్లు ఏమో పడుకోబెట్టేస్తాను. అండ్ మళ్ళీ అందులో నుంచి తీస్తే వెంటనే ఆడడం స్టార్ట్ చేసేస్తాడు. పోనీ పడుకుంటాడా అంటే అట్లా కూడా కాదు. చూడండి వాడికి ఇంకా ఫుల్గా నిద్ర వస్తుంది. అండ్ తిన్న తర్వాత అందులో నుంచి తీయగానే ఇంకా ఆడుకోవడం స్టార్ట్ చేస్తాడు. విండోలో గూగుల్ మినీ ఉందన్నమాట. ఓకే గూగుల్ అంటే ఫుల్గా భయపడతాడు. అండ్ అక్కడ నుంచి మళ్ళీ వాయిస్ రాగానే పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు మన దగ్గరికి. సో ఇప్పుడు చూడండి. Sri Hanuman Chalisa by Chandra. Short. Playing on YouTube Music. Okay Google, stop. లుక్స్ లైక్ మన గ్రాసరీ డెలివరీ అయితే వచ్చింది అనుకుంటా ఇక్కడ. సో
యాక్చువల్లీ అయితే ఎప్పుడు కూడా పికప్ ఆర్డర్ చేసాం తప్ప డెలివరీ అయితే ఇప్పటివరకు ఎప్పుడు ఆర్డర్ చేయలేదు. అండ్ ఇది ఫస్ట్ టైం అనమాట. సో ఆయన అలా వచ్చేసి అక్కడ పడేసి వెళ్ళిపోయాడు. సో మేము యాక్చువల్లీ కొంచెం సర్ప్రైజ్ అయినాం అనమాట, ఏంటి అది అని చెప్పేసి. అండ్ చూసేసరికి అసలు సగం ఐటమ్స్ మిస్ అయిపోయినాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ పాల క్యాన్ అది కంప్లీట్గా లీక్ అయిపోతుండే. సో అది ఎక్కడైనా పడిపోయిందా లేకపోతే అలా పడేసి అలా పెట్టడం వల్ల లీక్ అయిందో తెలియదు, కానీ మొత్తం మిల్క్ అంతా కూడా లీక్ అయిపోయిందనమాట. సో ఆయనను పిలిచి అడిగాము, ఏంటిది ఇట్లా మిల్క్ మొత్తం లీక్ అవుతుంది, క్యాన్ అంతా వేస్ట్ అయింది అని అంటే, అది నాకు అలాగే ఇచ్చారు అలాగే తెచ్చాను అన్నట్టు రూడ్గా ఆన్సర్ ఇచ్చిండే అనమాట. సో వెంటనే వాల్మార్ట్ కస్టమర్ కేర్కి కాల్ చేస్తే వాళ్ళు రిఫండ్ అయితే ఇచ్చారు, కానీ వేస్ట్ అయిపోయింది కదా మిల్క్ అయితే. అండ్ మోర్ ఓవర్ తర్వాత చూసుకుంటే టొమాటోస్ కూడా రాలేదు. అండ్ సుమన్ మళ్ళీ వెళ్ళి అక్కడ బయట చూసేసి వస్తే స్నోలో పడున్నాయి అనమాట టొమాటోస్. సో ఆయన వచ్చేటప్పుడు పడేసుకుంటూ వచ్చాడా అవి పడిపోయినాయా తెలియదు, కానీ మొత్తానికైతే అదనమాట ఫస్ట్ ఆన్లైన్ డెలివరీ సర్వీస్ మేము ఇవాళ ఆర్డర్ చేసింది అయితే. అండ్ ఇంకొకసారి అయితే మళ్ళీ ఆర్డర్ చేయొద్దు అని డిసైడ్ అయినాం అనమాట. ఇష్యూకి ఎగ్ పెడుతున్నా అనమాట, ఈవినింగ్ అట్లా కొంచెం ట్రై చేద్దాము అన్నట్టు. కాకపోతే ఎందుకో వాడికి అసలు ఎగ్ చూస్తే నచ్చట్లేదు. ఆమ్లెట్ అంటే కొంచెం పర్వాలేదు, కానీ ఇట్లా బాయిల్డ్ ఎగ్ పెడితే వాడికి అస్సలు అంటే అసలు నచ్చట్లేదు. ఇగో ఇలా ఆడుతున్నాడు, కానీ వాడు మాత్రం తినట్లేదు. ఇంకా అక్కడి నుంచి తీయరు అని చెప్తే మెల్లిగా వాళ్ళ నాన్నని పిలిచి వాళ్ళ నాన్న నోట్లో పెడతాడు. చూడండి, తిను ఇష్యూ. నిన్ను తినమంటే నాన్నకు పెడుతున్నావు. అప్పుడు ఏమవుతుంది, రాముడు రాజ్యంలో ఉన్నాడు అనుకో, రాముడికి ఇవ్వకుండా భరతునికి ఎందుకు ఇచ్చిర్రు అని అడుగుతారు కదా, అడుగుతారా లేదా, అడుగుతారు కదా, అడుగుతారు కదా, అందుకే అడగరా, అడుగుతారు బిడ్డ. రాముడికి ఇవ్వకుండా భరతుడికి కొట్టుకోవద్దు బిడ్డ, రాముడికి ఇద్దాం, మనం రాముడికి ఇద్దాం. అయ్యో అయ్యో, రాముడికి ఇద్దాం బిడ్డ, కొట్టుకోకు, రాముడికి ఇద్దామా, సరే రాముడికి ఇద్దాం, అయిపోయింది, రాముడికి ఇచ్చేస్తాం, కథ అయిపోయింది. రాముడికి ఇవ్వకపోతే కదా బిడ్డ అంత కథ నడిచేది, రాముడికి ఇచ్చినాక ఇంకేం కథ ఉంటుంది బిడ్డ, సీత రాజ్యంలోనే ఉంటుంది, రావణాసురుడు ఆ రాజ్యంకి రాడు, ఎత్తుకపోడు, స్టోరీ ఏమి ఉండదు. హాయ్ చెప్పు. చెప్పు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దని చెప్పు.